తుని ఘటనకు సంబంధించి మాట్లాడాలి అంటే ఫస్టు ఈ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడాలి. కూటమిలో ఈ టీడీపీ నాయకులు అసలు ఎలా చెలరేగిపోతా ఉన్నారనంటే ముఖ్యంగా మహిళలకి, బాలికలకి ఎటువంటి భద్రత లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆడవాళ్ళు బయటికి రావాలంటే గడగడ వణికిపోయే పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దిశా చట్టాన్ని తీసుకొచ్చి మహిళలు కానీ, బాలికలు కానీ, స్కూళ్ళు కానీ ఏదైనా సరే మహిళలకి భద్రత ఉండాలి అనే ఇదితోటి ఆయన దిశ యాప్ని తీసుకొచ్చి చాలామందిని కాపాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజున ఆ దిశా చట్టాన్ని తీసేసేసి మహిళలకు భద్రత లేకోకుండా ఈ రోజున ఎంత దిగజారిపోయారంటే ఈ టీడీపీ నాయకులు అంత దిగజారిపోయారనే చెప్పాలి. ముఖ్యంగా తీసుకుంటే ఈ తుని ఘటన అయితే చెప్పొచ్చు. ఈ తునిలో 70 ఏళ్ల వయసున్నటువంటి తాత ఒక మనవరాలు వయసున్నటువంటి మైనర్ బాలికని తీసుకొచ్చేసి అత్యాచారం ఒకసారి కదా, ఆ పాప చెప్పింది ఏంటంటే 3 సార్లు నన్ను ఇలా బయటకు తీసుకొచ్చి అత్యాచారం చేశారని చెప్పి ఆ పాపే చెప్తుంది. మరి ఆ పాప చెప్తుందనంటే 3 సార్లు బయటకు తీసుకురావడానికి అసలు ఆ హాస్టల్ యాజమాన్యం ఎలా ఒప్పుకుంది అంటే ఈ హాస్టల్ యాజమాన్యాన్ని కూడా ఈ టీడీపీ నాయకులు అంత కళ్ళబుల్లి మాటలు చెప్పి అంటే ఈ పాపే కాకుండా హాస్టల్లో ఇంకెంతమంది బాలికలు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. సాంఘిక సంబంధించి హాస్టల్ కానివ్వండి, మొన్న రాజమండ్రిలో కూడా జరిగింది ఇదే సంఘటన. హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా భద్రత లేదు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి భద్రత లేదు, రోడ్డు మీద వెళ్ళేటువంటి మహిళలకి భద్రత లేదు. ఇంకా ఎక్కడ మహిళలకు భద్రత ఉంది? మరి పవన్ కళ్యాణ్ గారు అయితే నేను తాట తీస్తా, మహిళల గురించి మాట్లాడితే నార తీస్తా అని మాట్లాడారు. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్ళిపోయారు? ఈ పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ బిజీ అయిపోయి సెలబ్రేషన్స్ వీటికి సంబంధించిన వాటిల్లోనే బిజీ అయిపోయారు తప్ప మహిళల గురించి మాట్లాడడానికి ఇంత దారుణాలు ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటే మాట్లాడడానికైతే ముందుకు రావట్లేదు ఆయన. ఇక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మహిళల మీద చెయ్యి వేస్తే ఆ చెయ్యి తీసేస్తా అని మాట్లాడాడు ఆయన అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి ఈరోజు ఆయన ఎక్కడున్నారు? కళ్ళు మూసుకొని ఏం జపం చేసుకుంటా ఉన్నారు మీరు? మేము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మాట్లాడితే హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారు, అమ్మా మీరు మహిళే కదా, మరి రాష్ట్రంలో మహిళలకి భద్రత లేకోకుండా ఈ రకంగా దారుణాలు జరుగుతూ ఉంటే ఎక్కడ ఉంది ఈ లా అండ్ ఆర్డర్ అని అడుగుతా ఉన్నా. అంతా మీ చేతుల్లోనే ఉంది కదా. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా ఆయన గురించి మాట్లాడడానికి ఇంకా సిగ్గుమాలిన పని ఏంటంటే ఆయన దీపావళి రోజు వేసుకున్నటువంటి షూ గురించి మాట్లాడడానికి వచ్చారు. షూ గురించి